పదే పదే అన్నారు కండక్టర్ జీవితం నాకు ప్రపంచాన్ని నేర్పింది, జీవితం నేర్పింది అన్నారు కదా. 1, 2 సంఘటనలు చెప్పండి, అసలు ఏం నేర్పింది? అంటే బస్సు ఎక్కడం ఒకటే కాకుండా అప్పుడు అందరు రకరకాల మనుషులు ఎక్కేవాళ్ళు. అటు భర్తను భార్యాభర్తలు గొడవ పడుకుంటూ బస్సు ఎక్కేవారు, ముసలి వాళ్ళు ఏడ్చుకుంటూ బస్సు ఎక్కేవారు. ఏమైందమ్మా, నాకు టైం దొరికినప్పుడు నేను కూడా ఏదో అంటే ప్రతిదీ కూడా వాళ్ళ నుంచి నేర్చుకోవడమే నేను. ఏమైందమ్మా అంటే ఏదో ఒకటి చెప్పటము, వాళ్ళు బతకడానికి ఎన్నో రకాల పనులు చేయటము, అవి చూస్తుంటే ఓహో ఇవన్నీ చేయాలి, బ్రతకాలంటే ఇవన్నీ చేయాలి అంటే ఏది కూడా నేర్చుకోవడమే అంతే. ఇంకా నాకు ఇది వీళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారా అని నాకు ఎప్పుడు అనుకునేదాన్ని. వాళ్ళ జీవితం మనకు ఒక గుణపాఠం లాగా అన్నీ నేర్చుకునేదాన్ని అంతే తప్ప నాకు నాకు బాధగా ఉంది, నేను ఇప్పుడు టైర్డ్ అయిపోయినా అని నాకు అసలు నాకు ఇప్పటికి కూడా అంతే అనేవాళ్ళు. బస్సు మార్నింగ్ 5, 6కి డ్యూటీ ఎక్కేవాళ్ళము, 5కి 6కి అట్లా ఉండేవి డ్యూటీస్. సో 3:30కి లేసేదాన్ని తెల్లవారుజామున కాదు అది రాత్రి. అందరు పడుకునే టైంలో లేచి అన్ని పిల్లలకి అన్ని వంటలు చేసేసి అన్ని రెడీ చేసి వంటలను చేసి 5 o'clockకి నేను డ్యూటీకి వచ్చేదాన్ని. ఎట్లా ఫ్రెష్గా ఉండేదాన్నో 5 o'clockకి మళ్ళీ రాత్రి 8, 9కి డ్యూటీ అయిపోతే అలాగే ఉండేదాన్ని. అరే కాదు, 9 గంటలకు ఇంటికి రావాలి, మళ్ళీ వంట చేసుకోవాలి అనేవాళ్ళు అందరూ. ఏంటి ఇది నువ్వు మొహంలో అసలు అలసటనే లేదు, ఎంత 120, 110, 100కి తక్కువ ఉండరు బస్సులో. అయినప్పుడు కూడా నేను టైర్డ్ అవుతున్నట్టు ఫీల్ అయ్యకపోయేదాన్ని. కొంచెం ఇప్పుడు ఒక లాంగ్ ఒక 5-10 మినిట్స్కి ఒక ఊరు వస్తుంది అని అంటే 5 మినిట్స్లో ఊరికే కూర్చోకుండా పక్కన సీట్ పక్కన బుక్ పెట్టుకునేదాన్ని, ఇలా పెట్టుకునేదాన్ని, ఇలా సీట్ పక్కన ఇలా ఇట్లా పెట్టుకొని ఒక 5 మినిట్స్ దొరికితే తీసుకొని చదువుకునేదాన్ని. అట్లా నేను పీజీ కంప్లీట్ చేశాను కండక్టర్ చేసుకుంటూనే. నన్ను చూసి అందరూ పిల్లలు కూడా స్టూడెంట్స్ కూడా అరే మేడం ఏంది 6 నిమిషం దొరికితే తీసి చదువుకుంటుంది అనుకునేవాళ్ళు. ఆ తర్వాత నాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు అసలు. అంటే ఎవరికైనా అంతే కదా, మనం తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అదే రూట్లో రెగ్యులర్గా వెళ్ళేదాన్ని, ఎక్కువ హన్మకొండ ఇటు జేబీఎస్ అటు ఎక్కువ చేసేదాన్ని. ఆ రూట్లో అందరు నాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, చాలా హ్యాపీగా అనిపించేది. ఎంతమంది ఎక్కినా నవ్వుతూ టికెట్స్ ఇస్తూ అవన్నీ చేస్తూ ఉండేదాన్ని. నాకు అలసిపోయినా అనే ఆ థాట్ కూడా నా మైండ్లోకి వచ్చేది కాదు. సో నేను అలా అనేవాళ్ళు కండక్టర్ డ్రైవర్లు డ్యూటీ అయిపోయినాక, ఏంటిరా నువ్వు ఇంత అలాగే ఉన్నవి, ఏంటిరా నువ్వు అసలు ఇంత కూడా అలసిపోలేదు అంటే, ఎందుకన్నా అలసిపోవడం, ఏం కష్టం చేసినాము, ఓన్లీ టికెట్సే కదా. అరే మేము నడిచిన టికెట్లు ఇచ్చి మేము ఇంత అలసిపోయినామంట. ఏమో నాకైతే అట్లా అనిపించకపోయేది, నేను కష్టపడుతున్నా అనే ఫీలింగ్ నా మైండ్లోకి వచ్చేది కాదు. నేను పుట్టింది భీముని మల్లారెడ్డిపేట. అంటే అది నాకు తెలియని ఆనందం. నాకు ఆ ఊరంటే నాకు మీరు గుర్తు చేస్తేనే నాకు ఎందుకో అది అంటే అందరికీ ఉంటుంది పుట్టిన ఊరంటే, ఎందుకో నాకు ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది. అక్కడ మానే రోడ్డు అని నీటి ప్రభావమో ఏంటో తెలియదు కానీ ఆ ఊర్లో చాలా మంది ఉన్నత వ్యక్తులుగా ఎదిగిన ఊరది. ఆ నీటి ప్రభావము, అక్కడి ప్రభావం గంభీరావుపేట మండల్, ఇప్పుడు రాజన్న సిరిసిల్ల అయింది డిస్ట్రిక్ట్ కానీ అంతకుముందు కరీంనగర్. కరీంనగర్ డిస్ట్రిక్ట్. నన్ను అనేవాళ్ళు బస్సులో కూడా, నువ్వు కరీంనగర్ అమ్మాయివా అనేవాళ్ళు. అంటే అలా అప్పటి పెద్దవాళ్ళు ఇప్పుడు గుర్తుపడతారో లేదో కానీ కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు కరీంనగర్ అంటే ఇలానే ఉంటారమ్మా, కరీంనగర్ వాళ్ళు ఎక్కడ తగ్గరు అనేవాళ్ళు. మరి ఏంటో నాకు అర్థం కాలేదు. తర్వాత ఓహో నన్ను చూసి ఇలా అంటే ఎక్కడ కూడా నేను కాంప్రమైజ్ అవ్వడము, వాళ్ళు ఏదో అన్నారని బాధపడడం అలాంటి ఏముండదు. దాన్ని ఫేస్ చేయడమే తప్ప నాకు ఇలా జరిగిందని ఎప్పుడు కూడా నేను బాధపడిపోయేదాన్ని. ఎదిరించడమే అంతే. ఎవరేమన్నా అప్పుడే ఆన్సర్ ఎవరి నుంచి వచ్చింది ఏం లేదు, ఏమో నాకు నా బ్లడ్డే అంతే, చిన్నప్పటి నుంచి అంతే. ఎవరైనా ఏదన్నా ఎవరికి ఏదన్నా అయినా కూడా అక్కడ నేను ఉండాల్సిందే. ఇక్కడ చూసి అది దానికి ఏమైంది కారణం అని నేనే 100 మంది ఉన్న పట్టించుకోకపోయినా నేను మాత్రం ముందు ఉండేదాన్ని.